బంగ్లాదేశ్లో మరోసారి హింస చెలరేగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారి ఈ ఘటనలో 14 మంది పోలీసులు సహా సుమారు 100 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడి సఫారీ పార్కులో అక్బర్, సీత పేర్లు కలిగిన మగ ఆడసింహాలను ఒకే ఎన్క్లోజర్లో ఉంచడం తీవ్ర వివాదానికి దారితీసింది. తాజాగా వాటి పేర్లు సూరజ్, తాన్యాగా మారుస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్, ప్రత్యేక డీజీ పశ్చిమ వైబీ కురానియాలపై కేంద్రం వేటు వేసింది. ఇటీవల జమ్మూ ప్రాంతంలో భారత్-పాకిస్తాన్ సరిహద్దు వెంబడి జరిగిన ఉగ్రవాద చర్యలు నేపథ్యంలోనే కేంద్రం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అటల్ మారథాన్లో 2023-24 సంవత్సరానికి ఆన్లైన్ ప్రాజెక్టు పోటీల్లో ఏపీకి 2వ ర్యాంకు లభించినట్లు సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్పీడీ శ్రీనివాస్ రావు తెలిపారు. ఇది ఏటా నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమం. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పాటిల్ చేతుల మీదుగా తెలంగాణ జీవన్ దాన్ ఇన్ఛార్జ్ స్వర్ణలత జాతీయ పురస్కారం అందుకున్నారు. మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 69% ఓట్లతో భారత ప్రధాని మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్ చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ఎంపిక చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. ఢిల్లీలో 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు జరిగింది. భారత్ ఇప్పటికే ఆహారం మిగులు దేశంగా ఎదిగిందని ప్రధాని మోదీ తెలిపారు. దిగ్గజ నృత్యకళాకారిణి యామిని కృష్ణమూర్తి ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఆగస్టు 3న మరణించారు. భారతీయ సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలకు తన జీవితాన్ని అంకితం చేసినందుకుగాను ఆమె సేవలకు గుర్తుగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు లభించాయి. 10వ విడత ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా జూలై నెలలో రాష్ట్రంలో 3076 మంది చిన్నారులకు విముక్తి కల్పించినట్లు తెలంగాణ మహిళా భద్రత విభాగం తెలిపింది. వీరిలో 2772 మంది బాలురు, 304 మంది బాలికలు ఉన్నారు. భారత్పై పొరుగుదేశం చైనా అవకాశం దొరికినప్పుడల్లా వ్యూహాత్మక ప్రాంతాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. భారత్కు నష్టమని తెలిసినప్పటికీ బ్రహ్మపుత్ర నదిపై భారీ జలవిద్యుత్ కేంద్రం, సూపర్ డ్యాం నిర్మాణానికి సిద్ధమైంది.